వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఒక మంచి బిర్యానీ తిందామని వెతుకుతూ ఉంటే ఇదిగో ఈ రెస్టారెంట్ కనిపించింది. చూసేదానికి లుక్ అదిరిపోయింది. ఫుడ్ ఎలా ఉంటుందో లోపల తెలియదు కానీ బయట లుక్ మాత్రం అదిరిపోయింది. లోపల ఐటమ్స్ ఏముండాయో చూద్దామని చెప్పి వెళ్ళాను. ఈ రెస్టారెంట్ పేరు లీలా స్పైసీ. ఇది తిరుపతిలో ఉంది. బయట పార్కింగ్ ప్లేస్ పెద్దగా లేదు కానీ లోపల మాత్రం అదిరిపోయింది. డూప్లెక్స్ లాగా కట్టున్నారు. చుట్టూ ఫోటోషూట్కి బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది. బయట ఎంటర్ అవుతానే చాలా బాగుంది. సరే లోపలికి పోయిన తర్వాత నేను మెనూ చూసి ఏం ఐటమ్ ఆర్డర్ చేయాలో అని చూశాను. అప్పుడు వాళ్ళు చెప్పారు ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ అని చెప్పారు. సరే అని చెప్పి గోంగూర చికెన్ విత్ బూటాన్ చికెన్ ఆర్డర్ ఇచ్చాను. తీసుకొచ్చి పెట్టారు బూటాన్ చికెన్. దీని పేరు బూటాన్ చికెన్. బూటాన్లో ఇదే మాది చేస్తారో లేదో తెలియదు కానీ ఒక సన్న ట్రేలో ఇచ్చినారు. సన్నగా పొడవుగా ఉంది ట్రే. దాని నిండా చికెన్ ఇచ్చినారు. చూసేదానికి సూపర్గా ఉంది. లుక్ అదిరిపోయింది. చికెన్ చూస్తేనే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది టేస్ట్ అని అనుకున్నాను. రెస్టారెంట్కి తగినట్టే ఉంది క్వాలిటీ. చూసేదానికి మాత్రము అదిరిపోయింది. ప్లేట్స్ కూడా డిఫరెంట్గా పెట్టారు. వుడెన్ ప్లేట్స్ పెట్టారు. ఇంకా చికెన్ని చూస్తేనే నాకు ఇంకా ఆకలి ఎక్కువైంది. ఈ బూటాన్ చికెన్ ప్రైస్ 269 రూపీస్. ఎక్కడా నేను టేస్ట్ చేయలేదు. ఈ బూటాన్ చికెన్ ఇదే ఫస్ట్ టైం నేను తిన్నాము. టేస్ట్ చేసిన తర్వాత అనిపించింది తింటే లీలా స్పైసీలోనే తినాలా అనిపించింది. అంత బాగుంది టేస్ట్. ఒక డిఫరెంట్ టేస్ట్. ఎలా అని చెప్పలేను కానీ సూపర్గా ఉంది. ఈ బోన్లెస్ చికెన్ స్పైసెస్ అంతా కూడా కరెక్ట్గా వేశారు. కారం లేకుండా టేస్టీగా ఉంది. జ్యూసీగా ఉంది. ఈ ప్రైస్కి ఈ క్వాంటిటీకి ఓకే అనిపించింది నాకు. ఇది రికమెండెడ్. చాలా టేస్టీగా ఉంది. మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకుందాం అనిపించింది. అంత బాగుంది. ఒక్కొక్క బైట్కి లీలా స్పైసీ గుర్తొచ్చేటట్టు చేసినారు. ఒక్కొక్క ముక్కకి మళ్ళీ లీలా స్పైసీ అన్నట్టుగా ఉంది. ఇది అంత సూపర్గా ఉంది చికెన్ మాత్రం. ఇది తినేలోపు గోంగూర చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టారు. సీటింగ్ కూడా చాలా బాగుంది. సీటింగ్ కానీ చైర్స్ కానీ చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ సైడ్ వ్యూ చాలా బాగుంది. బిర్యానీ విషయానికి వస్తే గోంగూర చికెన్ చూస్తుంటే ఇది కూడా అదిరిపోయింది. ఇంకా నేను చూసిన తర్వాత అనుకున్నాను ఇది కూడా టేస్ట్ సూపర్ గా ఉంటది అనుకున్నాను. రైస్ కూడా క్వాలిటీ బాగుంది. గోంగూర చికెన్ చాలా కాలం తర్వాత తింటున్నాను. ఎలా ఉందో మనం ఇంట్లో చేసుకుంటుంటాం కానీ ఇక్కడ రెస్టారెంట్స్ లో ఎలా ఉంటుందో నమ్మి తినలేము. అసలు దొరకదు మనకు. సరే ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. పచ్చిమిరకాయ కూడా వేసున్నారు. అసలు ఆ లుక్కే అదిరిపోయింది లేండి. అబ్బా తిన్న వెంటనే నాకు ఎలా అనిపించిందంటే ఇంట్లో ఫ్రెష్ గా గోంగూర చికెన్ చేసుకొని తిన్నట్లుగా ఉంది. ఆ ఫ్లేవర్ అట్లే తగలుతా ఉంది. చాలా బాగుంది. అయితే ఇక్కడ గోంగూర కొద్దిగా తక్కువ వేశారు. చికెన్ లో మనమైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. గోంగూర తక్కువ వేశారు. అందుకని లైట్ గా ఉంది. ఫస్ట్ నేను చూస్తానే ఏంది ఇది గోంగూర తక్కువ వేశారు అనుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. సగం తిన్న తర్వాత అర్థమైంది ఎక్కువ పులుపు ఉంటే బాగుండదు, వెగుటు వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేశారు. మసాలా ఎక్కువ వేశారు. ఈ గోంగూర చికెన్ బిర్యానీ ప్రైస్ 249 రూపీస్. మొత్తానికి అదిరిపోయింది. ఇది సూపర్ గా ఉంది టేస్ట్. మామూలుగా తిరుపతిలో బిర్యానీలు అంటే ఎక్కడా బాగుండవు. అలాంటిది లీలా స్పైసీలో దానికి తగినట్టుగానే ఉంది. రెస్టారెంట్ చూసేదానికి చాలా బాగుంది. రెస్టారెంట్ బాగుంది. దాంట్లో ఫుడ్ బాగుంది. రికమెండ్ చేస్తున్నాను. అయితే దీని ప్రైస్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఎక్కువ తక్కువ అనేది నాకు కామెంట్ చేయండి. సీటింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. మొత్తం గ్లాస్ పెట్టేస్తున్నారు. రోడ్డు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కరకంబాడి రోడ్డు మొత్తం కనిపిస్తూ ఉంటుంది.
అంతేకాకుండా దీంట్లో స్పెషాలిటీ ఏంది అంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. ఆ లైవ్ మ్యూజిక్ ప్రోగ్రాము వీక్లీ ట్వైస్ ఉంటుంది అని చెప్పారు. ట్యూస్డే థర్స్డే ఉంటుంది అని చెప్పారు. మనం తింటూ ఉంటే వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. నేను పోయిన రోజు ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ లేదు కాబట్టి అక్కడ మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న స్టేజ్ ఉంది, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, మైక్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు నిల్చుకొని పాడేటట్టుగా ఉంది. అయితే ఈరోజు అది లేదు. ఇది 5th ఫ్లోర్ లో ఉంది కాబట్టి కింద మనకు బాగుంటుంది చూసేదానికి. అదే బ్యాగ్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ గ్లాస్ తో డెకరేట్ చేసి ఉన్నారు ఇంటీరియర్ మొత్తము. దీని లుక్ చూసినట్లయితే ఒక స్టార్ హోటల్ లుక్ వచ్చేసింది. ఎందుకంటే మొత్తము గ్లాస్ విండోస్ అండ్ వుడెన్ తో దీన్ని డెకరేట్ చేసి ఉన్నారు ఇంటీరియర్ కాబట్టి. నేను దీన్ని చూసి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్లేసెస్ అయితే లేవు. కొంత టైం వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ దొరికింది. అలా ఉంది లోపల. ఇంకా తినేసి బయట వస్తే మనకు ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు. డూప్లెక్స్ లాగా ఉంది. డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ బయట చుట్టూ మనము కొంత టైం స్పెండ్ చేసేదానికి ప్లేస్ ఉంది. ఇక్కడ కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకున్నాను కొన్ని ఫొటోస్. ఇది బయట ఇలా ఉంటుంది. ల్యాండ్ మార్క్ ఎక్కడ వస్తుంది అంటే లీలామహల్ నుంచి మనం కరకంబాడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంతకు ముందు గ్రాండ్ వరల్డ్ కి కట్ అయ్యే రోడ్ లో ఫస్టే వస్తుంది ఇది. ఇక బయట ఇంకా బోర్డు పెట్టేసి ఉన్నారు. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ మెనూ బయట ఒక బోర్డు వేసి ఉన్నారు. దాంట్లో కనిపిస్తుంది మనకు. ఇది యాక్చువల్గా పార్కింగ్ ప్లేస్ పెద్దగా లేదు. ఇక్కడే పెట్టుకోవాలా మన వెహికల్స్. కొద్దిగా ఉంది కానీ ఈ రెస్టారెంట్ మాత్రము కొద్దిగా పాష్ గా ఉంది. చూసేదానికి రికమెండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మరలా తిరిగి ఇంకొక వీడియోతో కలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.